రైతు తీవ్రంగా నష్టపోయిన పరిస్థితిలో మనం రైతుకు తోడుగా నిలబడాల్సిన అవసరం ఉన్న పరిస్థితి. మరోవైపు చూస్తే ఇన్పుట్ సబ్సిడీ అన్నది ఈ ప్రభుత్వ హయాంలో అసలు వాస్తవం ఏమిటి అని చెప్పి చూస్తే ఈ 16 నెలల్లో ఈ 16 నెలలకు గాను అసలు ఎంత ఇన్పుట్ సబ్సిడీ ఈ ప్రభుత్వం ఇచ్చింది, ఎంతమంది రైతులకు ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చింది అని చెప్పి ఒకసారి గమనిస్తే దాదాపుగా ఈ 16 నెలల్లో ఈ డీప్ డిప్రెషన్స్ కానీ సైక్లోన్స్ కానీ ఇలాంటివి రాష్ట్రంలో పంటలు నష్టపోయిన పరిస్థితులు దాదాపుగా 2024 నుంచి చూస్తే జూన్ నుంచి చూస్తే దాదాపు 16 సార్లు ఉత్పన్నమైనాయి. ఈ 16 సార్లకు సంబంధించి ఎంతమంది రైతులకు ఇన్పుట్ సబ్సిడీ అందింది, ఎంతమంది రైతులకు నష్టపోయిన పరిస్థితుల మధ్య వాళ్ళకు ప్రభుత్వం తోడుగా నిలబడింది అని చెప్పి చూస్తే ఈ ప్రభుత్వం తరపు నుంచి గుండు సున్నా కనిపిస్తుంది. అంటే ఏ ఒక్క రైతుకు కూడా ఇన్పుట్ సబ్సిడీ అన్నది అందించని పరిస్థితిలో ఈ రాష్ట్ర ప్రభుత్వం కనిపిస్తూ ఉంది. దాదాపుగా వీళ్ళు ఈ క్రాప్ చేయకుండా రైతులను నిర్లక్ష్యం చేసినప్పటికీ కూడా వాళ్ళ దగ్గర ఉన్న వాళ్ళ లెక్కల ప్రకారమే చూసినా కూడా దాదాపుగా 5.5 లక్షల మంది రైతులకు ఇన్పుట్ సబ్సిడీ రూపేణ 600 కోట్లు ఇవ్వాలని అది ఇవ్వకుండా ఎగరగొట్టిన పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. మిర్చికి క్వింటాలకు 11,781 రూపాయలు ఇస్తాము, కొనుగోలు చేస్తాము అని చెప్పినారు క్వింటాలకు. ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే ₹1 ఇవ్వాల. పొగాకు కొనుగోలు చేస్తామన్నారు, ఎక్కడ దిక్కు దానికి కూడా పొగాకు కొనుగోలుకు కూడా ఎక్కడ కూడా చేసిన పుణ్యం కట్టుకోలేదు. మామిడికి ₹12 కొనుగోలు చేస్తామన్నారు కిలోకు, ఒక రైతుకు మంచి చేయలేదు. ఉల్లికి క్వింటాలకు 1200తో కొనుగోలు చేస్తామని చెప్పినారు, చేతులు ఎత్తేసారు. తర్వాత హెక్టారుకు 50,000 ఇస్తామన్నారు, అది ఇచ్చిన పుణ్యం కూడా వీళ్ళు కట్టుకోలేదు ఎప్పుడు. సో అన్ని రకాల కూడా ఈ క్రాప్ అన్నది నీరుగార్చేశారు. ఆర్బీకేలు అన్నది నిర్వీర్యం చేసేశారు. ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చే కార్యక్రమాలు పట్టించుకున్న పరిస్థితుల్లో లేవు. ఉచిత పంటల బీమా ఎత్తేసినారు. ఏ పంటకు కూడా గిట్టుబాటు ధరలు రాని పరిస్థితిలో రైతు తీవ్రంగా ఈ 17 నెలలు చంద్రబాబు నాయుడు గారి పాలనలో నష్టపోయిన పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం.